హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు కూడా ఒక వ్లాగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఎందుకంటే నేను ఇంత హడావుడిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా చాలా వర్క్ ఉంది. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూస్తే చూడండి. ఈ రూమ్ ఒక్కటే ఇంకా సర్దలేదు. సో ఈ బెడ్రూమ్ ఒకటి సర్దడానికి ఉందనమాట. అండ్ అదైతే ఆ బెడ్రూమ్ హాల్ కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇక్కడ మొత్తం డంప్ చేసి పెట్టేశాను. ఏదైతే అవసరం లేదో అన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇది 3rd డే. సో 3 days పట్టింది ఓవరాల్గా. అంటే 3 days ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ రిషి అయితే కింద ఆడుకోవడానికి వెళ్ళింది. తనకన్నీ ఫుల్గా తినిపించేసి నేనైతే ఫ్రీ అయిపోయాను ఇప్పుడు. సో ఫ్రెష్ అయిపోయి దాన్ని కొంచెం అంటే బట్టలు అండ్ సమ్ బ్యాగ్స్ అవన్నీ సార్ట్ అవుట్ చేయాలంటే ఎక్కువేం వర్క్ లేదు. ఈ రూమ్ ఒకటి సర్దేస్తే నా వర్క్ అయిపోయినట్టే. అండ్ రిషికి స్నాక్స్ బాక్స్ ఇది. సో ఈ బాక్స్ కిందకి యాపిల్ కట్ చేసి ఉంచారనమాట ఇందులో. సో తినకుండా అయిపోయింది. సో కిందకి ఇచ్చేస్తే ఆడుకుంటూ తింటుందేమో అని వెళ్ళి ఇస్తాను ఇప్పుడు. అండ్ ఈ లోపు నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో ఊరెళ్ళి వచ్చాను కానీ చాలా చాలా వర్క్ అయిపోయింది. సో ట్రైన్లో వెళ్ళాం అనుకుని ట్రైన్ ఆర్ బస్లో అన్ని థింగ్స్ నీట్గా సర్దుకొని నీట్గా ప్యాక్ చేసుకొని నీట్గా వెళ్ళి వస్తాం అనమాట. అంటే ఎక్కువ చెత్త ఉండదు. ఇప్పుడు మన కారే కాబట్టి మొత్తం అంతా డంప్ చేసేసాం చెత్త అంతా కూడా. సో ఇప్పుడు అదన్నీ తీసేసి మళ్ళీ ఈ రూమ్లో వేసేసాను. సో మళ్ళీ ఎక్కువ పని అయిపోయింది. సో ఎస్ అంతే. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సర్దుకున్న తర్వాత మళ్ళీ కనిపిస్తాను. మార్నింగ్ వర్క్ అంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసాను. జస్ట్ క్లీనింగ్ మాత్రమే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇది సర్దేసి మళ్ళీ మీకు కనిపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను మామాఎర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్. సో ఇదైతే అస్సలు అంటే అస్సలు ప్రమోషన్ కాదండి. నాకు నచ్చి ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి. మామాఎర్త్ చాలా కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్ అనిపించింది నాకు. అంటే ఉన్న వాటిలోని రివ్యూస్ చూసి ఓకే బాగుందేమో అనిపించి తెప్పించుకున్నాను. అండ్ ఊర్లన్నీ తిరిగాను కదా, సో హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో దాని గురించి హెయిర్ మాస్క్ అప్లై చేసుకుంటే అయినా నీట్గా ఉంటుందేమో అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో వాల్యూమ్ అంటే ఎక్కువ అయితే వచ్చింది, క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. నేను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే చిన్నది వస్తుంది అనుకున్నాను, బట్ చాలా పెద్ద బాటిల్ వచ్చిందనమాట. అండ్ హెయిర్ కట్ కూడా చేసుకోవాలి, కొంచెం లెన్స్ అది ఎక్కువైపోయి. ఫస్ట్ అయితే నేను హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత నేను హెయిర్ కట్ అదంతా తర్వాత చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ మాస్క్ అప్లై చేసుకునే ముందు హెయిర్ని వెట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మీరు లైక్ స్ప్రే చేసుకున్నా పర్లేదు, నార్మల్గా హెయిర్ వెట్ చేసుకున్నా ఓకే. సో తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes ఉన్న తర్వాత ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ మనం షాంపూ అదంతా ఎలా యూస్ చేస్తామో అంతే సేమ్. సో ఈ ఆనియన్ హెయిర్ మాస్క్ ఎందుకు అప్లై చేసుకుంటున్నాను అంటే హెయిర్ ఫాల్ ఎక్కువైంది. ఊరేళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ తిరిగాం కదా, సో వాటర్ చేంజ్ వల్ల అలా. సో ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ దానికోసం నేను ఇది అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ ఉంటుందన్నారు. అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అంట. అండ్ విత్ బయో యాక్టివిటీస్ అంటున్నారు. సో ఏదేదో అంటున్నారు. సో నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ బాటిల్ అంటే ఒక 4-5 times అప్లై చేసుకున్న తర్వాత మీకు రివ్యూ ఇస్తాను. సో ప్రజెంట్ ఫస్ట్ యూజ్కి ఎలా అనిపించింది అంటే ఓకే పర్వాలేదు. నాకు ఫస్ట్ యూజ్కి అయితే అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు నిజంగా చెప్పాలి అంటే. సో ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కానీ ఈ టైంకే నేను 2 times అప్లై చేసుకున్నాను. సెకండ్ టైం నేను అప్లై చేసుకున్న తర్వాత నాకు కొంచెం సాఫ్ట్ అని అయినట్టు అనిపించింది. అంటే హెయిర్ పర్వాలేదు బాగానే ఉంది. సో మరీ డిఫరెన్స్ కనిపించలేదు కానీ యూస్ చేస్తున్న కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట. నాకైతే బాగానే అనిపించింది. అంటే ఏమీ అప్లై చేయకుండా వదిలేయడం కన్నా ఏదో ఒకటి అప్లై చేసి మన హెయిర్ని రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా అని అనిపించి ఇంకా నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఇక డైరెక్షన్స్ ఫర్ యూజ్ మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం టిప్స్ అంటే ఎలాంటివి ఫాలో అయితే మన హెయిర్ ఫాల్ ఎంత తగ్గుతుంది, సో ఎవరికి సూట్ అవుతుంది అని అన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లై చేసిన తర్వాత కొంచెంసేపు మసాజ్ చేసి దాన్ని నేను పైన హెయిర్ టై చేసేసుకున్నాను. ఒక 20 minutes తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. సో ఇదేంటి అంటే మనం సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూస్ మనం వాష్ చేయడానికి యూజ్ చేస్తే బెటర్ అని వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. సో తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్లాంట్స్ చూసుకోవాలి కదా, సో వాటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఆంటీ వాళ్ళు కూడా చేసినట్టున్నారు, బాగానే ఉన్నాయి హెల్దీగా. సో బట్ మెంతుకూర ఏం చేశారా అంటే నేను ఆంటీ వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్ళినప్పుడు వేసాను మెంతు సీడ్స్, కూర వచ్చేసింది. అది కొంచెం ముదిరిపోయింది కూడా. అండ్ ఇదేంటంటే చాలా పెరిగిపోయింది. దీన్ని ఏమంటారు నాకు తెలీదు.
షో ప్లాంట్ అంతే, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. చిన్నవి వేసాను, వచ్చేసరికి ఇంత పెద్ద పెద్దవి అయిపోయి పాట్కి ఇలా వేలబడిపోతున్నాయి. సో హ్యాపీగా అనిపించింది నాకు. యాక్చువల్లీ నాకు ఇంటి ముందు అలాంటిది ఉండాలని నాకు అనిపించింది అన్నమాట. వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను చూసి ఎంత బాగున్నాయో అనేసి. సో ఇంకా గ్రో అవుతుంది. అది పర్పుల్ కలర్ వస్తుంది, మొత్తం లీవ్స్ అన్నీ కూడా బాగుంటాయి. లైక్ హ్యాంగ్ చేయడానికి పైన మనం లైక్ బాల్కనీలో బాగుంటుంది అనమాట. అలా ప్లాంట్స్ మంచిగా ఫీల్ ఉంటుంది చూసిన వెంటనే, గుడ్ వైబ్స్ లాగా. అండ్ ఇక్కడ తులసి ఏమైందంటే కొంచెం నేను వెళ్ళినప్పుడే ఆల్రెడీ అది చాలా ముదిరిపోయిందనమాట ప్లాంట్. సో నేను ఆ పాట్లో ఒక్కదానికి నేను ఇంకా మట్టి చేంజ్ చేయలేదు. సో వచ్చాక చేంజ్ చేద్దామని ఇంకా ఉంచేసాను. ఏమైందంటే ఇక చాలా గ్రో అయిపోయింది, కొంచెం పాడైనట్టు అనిపించింది. సో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ట్రిమ్మింగ్ చేస్తున్నాను అది. సో ప్లాంట్స్ మనం ఎంత ట్రిమ్ చేస్తే అంత హెల్తీగా పెరుగుతాయి అంటారు కదా, కొత్త చిగురు రావడానికి. సో ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వెడ్నెస్డే కాబట్టి తులసి ముట్టుకోవచ్చు, ఇలా ట్రిమ్ చేయొచ్చు. సో మనం డేస్ కూడా చూసుకోవాలంటారు కదా. సో అందుకే ఆ టైంలోని నేను అన్ని పాట్స్లోని చేంజ్ చేశాను, బట్ మట్టి తులసిలో చేంజ్ చేయలేదు. చేద్దాము ఇంకో రోజు అనేసి ఇంక ఇప్పటి వరకు అలా డిలే అయిపోయింది. సో ఈరోజు అయితే మట్టి చేంజ్ చేయలేదు, కానీ అదే ఒకసారి డిగ్ చేసి ప్లాంట్ అంతా కొంచెం ట్రిమ్ చేసి నీట్గా చేస్తున్నాను అనమాట. సో ఇంటి ముందు ఇలా మొక్కలు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం. సింపుల్ బట్ నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా నచ్చుతుంది, చూడగానే మంచి గుడ్ వైబ్స్ వస్తాయి. మెంతికూర కట్ చేసేసాను ఎప్పుడో 2 months బ్యాక్, 1.5 month పైన అయిపోయింది. సో ఇప్పుడు కట్ చేశాను, ఎలా ఉంటుందో ఏంటో. పప్పులో వేసేసి మళ్ళీ మళ్ళీ మేతి సీడ్స్ వేస్తే మెంతికూర వస్తుంది. అది ఖాళీ అయిపోయింది ఒక పాట్. అండ్ కింద కూడా తులసి కొంచెం అదంతా క్లీన్ చేసేసాను ఈరోజు. ఒక పని తర్వాత అలా వర్క్స్ ఉంటున్నాయి. అండ్ ఫ్రిడ్జ్ మీద కూడా నీట్గా క్లీన్ చేశాను ఈరోజు. సో రిషి మేము అందరం కలిసి తిరిగాం కదా, సో ఫుల్గా ఇంకా వాటర్ చేంజ్ వల్ల మళ్ళీ రిషికి ఏమైందంటే గొంతు చేంజ్ అయిపోయింది. జలుబు అదంతా ఏం లేదు, కానీ త్రోట్ కొంచెం తనకు వాయిస్ అదంతా బాగాలేదనమాట. సో అందుకు వాటర్ నేను వేడి నీళ్ళు వేస్తున్నాను రిషికి. సో తర్వాత ఇంకా తనకి నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే నేను పెడతానని చెప్పి ఇంకా తీసుకొని నాకు మసాజ్ చేస్తూ ఉంది. చిన్న లిటిల్ ఫింగర్స్తో నాకు మసాజ్ చేస్తే భలే అనిపించింది, అంటే రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. కొంతసేపు సర్లే చేసుకోవాలని వదిలేసాను. నేను చేయలే కూర్చొని జస్ట్ అలా పట్టుకుంటే లైక్ కొంచెం వేడి చేసుకున్నాను, లైక్ వామ్గా ఉందన్నమాట ఆయిల్. సో చాలా రిలాక్సింగ్గా అనిపించింది చేస్తూ ఉంటే. బట్ చేస్తుందా ఇంకే నా హెయిర్ని పట్టుకొని తెగ ఆడేసుకుంది చాలాసేపు. సో అలా అయిందనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే రిషి అసలు ఇంట్లో ఎలా ప్లే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. చూడండి అసలు మేమైతే షాక్ అయిపోయాము. ఈ కార్డ్స్ ఉంటాయి కదా ఇవన్నీ. సో అవన్నీ నేను యాక్చువల్లీ ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. సో అవన్నీ మళ్ళీ తీసి ఎక్కడక్కడ సర్దుతూ ఉన్నప్పుడు ఇవి దొరికేసాయి. సో అవేమో హాల్లో ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా లైన్గా బాగా అరేంజ్ చేసింది. అసలు మేము ఎవరూ ఐడియా ఇవ్వలేదు. సో చాలా బాగా అరేంజ్ చేసింది. మొత్తం చూడండి ఒక ట్రైన్ లాగా చేసింది అనమాట. అంతా తనే చేసింది, ఎవ్వరూ గైడ్ చేయలేదు. సో చిన్నగా అంటే ఇలాంటివి, ఈ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలా ఆలోచించి చేయడానికి యూజ్ అవుతున్నాయి. అంటే మైండ్ గేమ్స్ అంటారు కదా, సో ఇలాంటివి అనమాట పిల్లలకి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.